అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దామమ్మా. ఇది ఒక మానవులు ఏ విధంగా తరతమ భేదాలు లేకుండా అందరినీ సమానమైన న్యాయంతో చూడాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఈ భావాలను చిన్న వయసులో కలిగించాలనే ఉద్దేశంతో ఈ పాఠం పెట్టినారు. ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ్ వర్మ. ఆయన ధర్మ నీతిని తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని రచించినది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆంధ్ర ప్రసక్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠంకి ఆధారం. ఇక్కడ చూడండి నాన్న, ఇవన్నీ ప్రశ్నలు, భాషాంశాలు మనకి ఇక్కడ మొదలవుతాయి. క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. ఘడియ అంటే 24 నిమిషాలు. ఈరోజు 24 నిమిషాలకి 20 మీటర్లు వెళ్ళాను. పర అంటే ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి. అశ్వాన్ని అంటే గుర్రం. దూరంగా పరిగెత్తిన గుర్రం తొందరగా అలసిపోదు. సువర్ణం అంటే బంగారం. బంగారం ధర నానాటికి పెరుగుతోంది. రెండవ, క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు, పర్యాయ పదాలు వెతికి రాయండి. గుర్రం, అశ్వం, హయం. తర్వాత సూర్యుడు, ఆదిత్యుడు, రవి. శిఖరం, కొండ, పర్వతం. 1వ, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. రథం అంటే అరథం, కుమారుడు అంటే కుమరుడు, ఆజ్ఞ అంటే ఆన. తర్వాత వ్యతిరేక పదాలు ఉన్నాయి నాన్న. ఇక్కడ వ్యతిరేక పదాలను చూద్దాం. వ్యతిరేక పదాల్లో ఉదయిస్తాడు అంటే అస్తమిస్తాడు, అన్యాయం అంటే న్యాయం, సుఖం అంటే దుఃఖం, సామాన్య అంటే అసామాన్య. ఇక్కడ నేను పైన నంబర్స్ ఆల్రెడీ వేసినాను. తర్వాత వ్యాకరణాంశాలు. ఇక్కడ చూడండి, సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ఏమంటారంటే ఇక్కడ ద్విగు సమాసం అని అంటారు, సంఖ్య వచ్చింది కాబట్టి. ఓకేనా. ఇక్కడ చతుర్వేదాలు, చతుర్ అంటే 4 వేదాలు. నవధాన్యాలు, నవ అంటే 9, సంఖ్య వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం. తర్వాత సప్తవర్ణాలు, సప్త అంటే 7 వర్ణాలు అంటే రంగులు. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి. తిరగకేమి, తిరగగా ప్లస్ ఏమి అత్వసంధి. రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వసంధి. జరగకేమి, జరగక ప్లస్ ఏమి అత్వసంధి. రెండవ, ఇక్కడ చూడండి, ముందటి పాఠాలలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో ఉన్న అత్వసంధి పదాలను విడదీయండి. చూడండి, మనం తెలుసుకున్నాం కదా. రామక్క, రామ ప్లస్ అక్క. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. ఇది తెలుసుకున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం. రామయ్య, రామ ప్లస్ అయ్య. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి. జరగకేమి, జరగక ప్లస్ ఏమి. రవ్వంత. ఇక్కడ చూడండి, 1వ, క్రింది సంధి పదాలను కలిపి రాయండి. రవ్వంత, రవ్వంత అత్వసంధి. చింత ప్లస్ ఆకు, చింతాకు. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప అత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.